ఈరోజు సండే మా ఇంట్లో అలసంద వడలు నాటు చికెన్ కూర అండి. అది కాంబినేషను వడల్లోకి సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో సండే ఏదో ఒకటి ఉండాల్సిందే. చికెన్ బిర్యానీ ఉండాల్సిందే, బగారా రైస్ అన్నా ఉండాల్సిందే, ఏదో ఒకటి సండే రోజు చేసుకుంటూ ఉంటాము. ఈ వడల్లోకి చూడండి, అల్లము, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు వేసుకోవాలి. చికెన్ లెగ్ మసాలా మనం కలుపుకుండేది తెలిసిందే. వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, రుచికి సరిపడే ఉప్పు, పసుపు, పెరుగు, ఉప్పు, నిమ్మకాయ పిండేసి బాగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. చెమటలండి, వేసవి కాలం కదా, కిచెన్ రూమ్లో చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే మా అమ్మాయి తాత్కాలికంగా ఇది ఫ్యాన్ ఒకటి తెప్పించిందండి. చూడండి, ఇట్లా ఎంతసేపు అని పట్టుకోవాలా దీన్ని. బాగా కొంచెం చల్లగా ఉంది. నేను మళ్ళీ ఇట్లా ఆఫ్ చేయాలి. మీరు కావాలంటే తెప్పించుకోండి. మొహానికి మాత్రమే ఇది. వడలండి, వడలు చేస్తున్నాను. చికెన్ ఉడుకుతా ఉంది. చికెన్ అయిపోయిందండి, ఉడికిపోయింది. వడలుగానే అయిపోవచ్చినాయి. ఎప్పుడెప్పుడు వంట రూమ్లో నుంచి బయటికి వెళ్దామా అనిపిస్తుంది. ఇది బ్యాటరీనా ఛార్జింగా? ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు. రండి తిందాము. వడలు అయిపోయినాయండి. వడలు, నాటు చికెను. ఈరోజు మా సండే స్పెషల్ వైట్ రైస్, ఉలవల చారు అండి. ఇది వచ్చి పెరుగు, ఇది మామిడికాయ చట్నీ, ఇది చుక్కాకు చట్నీ. ఇవి అండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్. ఏమండి, ఇది ప్లేట్ పెద్దదిగా ఉంది అనుకుంటున్నారేమో. ప్లేట్ ఏమో పెద్దదే. ఎంతమందికి ఇష్టమో ఈ వడలు, నాటు చికెను చెప్పండి. సూపర్ అండి.